ఇద్దరిని కలపాలంటే ఎలాగైనా కలుపుతాడు. చూసుకోకపోయినా మాట్లాడుకోకపోయినా వాళ్ళకంటే ముందు వాళ్ళ ఆత్మని ప్రయాణం చేయిస్తాడు. వాళ్ళకి కావాల్సిన పరిస్థితులను సిద్ధం చేసి ఉంచుతాడు. కీప్ లవింగ్ ఇండియా. ఏమవుతాడు బాబాయా? నా జీవితంలో 20 రూపాయలకు ఒక మర్డర్ చేయడం మొదలుపెట్టాను. తర్వాత 120 రూపాయలు, తర్వాత 400 రూపాయలు, ఇప్పుడు 2 లక్షలు. ఇది ఫ్రీ నీ వల్ల. నవ్వు 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 నవ్వు. పబ్లిక్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఎంతమందిని చంపినా ఇంకా నేను మంచోన్ని అనిపించుకోవాలనే తాపత్రయం ఏంటో. అందుకే పబ్లిక్ ని చూస్తే షివర్ అవుతాను. ఎన్నిసార్లు దిగజారమంటావు? ఎక్కడో ఉన్న ఆ మనసుకి లొంగిపోతే సరిపోదా? ఆ తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. మనిషిని చంపేటప్పుడు సెంటిమెంట్స్ జయించాను. మనసుకు నచ్చింది ఒప్పుకున్నప్పుడు మళ్ళీ చెప్తున్నా, పబ్లిక్ అంటే నాకు రెస్పెక్ట్ చాలా. ప్లీజ్ స్మైల్. నీకేం కావాలో అది ఇచ్చేంత వరకు నువ్వు అమ్మాయి మీ చేతివు. నువ్వు చేతీసేంత వరకు నేను తీను. ఎవడి ఓపిక ఏంటో చూసుకున్నావు. చదువుకోనోడు నీకే అంతుంటే చదువుకున్నోడిని నాకెంత ఉండాలరా? ఆడవాళ్ళరా చీటికి మాటికి కన్నీళ్ళు పెట్టుకుంటారు. అవి ఉన్నాయి కాబట్టి నువ్వు నేను ఇంకా చల్లగా ఉన్నావు. అవే ఇంకిపోతే ఎడారులు అయిపోతాయి నా కొడక జీవితాలు. ఏంట్రా అన్నావు? 20 రూపాయలకి చంపాను, 120 రూపాయలకి చంపాను. మరి నీ చావు అది ఎలా ఉంటుందో ఊహించుకోలేకపోతున్నావు కదా. నవ్వరా, నవ్వు నవ్వు. అమ్మా నువ్వు వెళ్ళమ్మా. ఈరోజు కొటేషన్ ఏంటంటే హాయిగా గడ్డం గీయించుకోవడం. నేను గడ్డం చేయడం. నువ్వేంటి ఇలా వచ్చావు? ఈరోజు ఆదివారం కదా, ఇంట్లో ఉండి బోర్ కొట్టేసింది. నువ్వేమో ఇక్కడున్నావు అని చెప్పావు. అదేదో ఇక్కడికి వస్తే టైం పాస్ అవుతుందని వచ్చేసాను. సరదాగా నేను చేయనా? వద్దు, ఊరుకో. నేను చేస్తా. వద్దు, చేయని. మీరిస్తారు నాకు తెలుసు. ఇవ్వద్దు ఇవ్వద్దు. అబ్బాయిలకి టైం పాస్ కి ఇన్నుంటాయా? మన ఊరు చాలా ఎదిగిపోయింది. ఆయన సంపద భరించాలి, కొట్టేసుకోగలగా. ఊరుకో.
లేపండి ఖాళీ చేయండి రా. అటు సైడ్ ఎంత పీకేండి రా. ఖాళీ చేయండి. మొత్తం పీకేండి. బాల్ ఏంట్రా బాల్. వెళ్ళండి వెళ్ళండి. నెట్ ముట్టుకోకు. ఎక్కువ మాట్లాడక. అంత మీ ఇష్టమేనా? ఎక్కువ మాట్లాడు. ఎవరో మీ బాబు గారిది ఏంటి? ఎవడు బాబు గారిదో నేను తర్వాత ఎక్కడ చూస్తాను? పక్కన మొత్తం లాక్. వాలీబాల్ లేదు కరెంట్ గుడ్డు బాల్ లేదు. ఆటలు గట్టి ఆపండి. రేయ్ నువ్వు నెట్ పీకేరా. 2 రోజుల వరకు గ్రౌండ్ లో ఎవరు అడుగు పెట్టడానికి వీల్లేదు. చైర్మన్ గారు మీటింగ్ ఉంది. మీ మీటింగ్ పెట్టుకోవాలి. మీటింగ్ ఏమనంటే వెళ్ళి మీ ఇంట్లో పెట్టుకో. కోసం ఎవరికి ఉపయోగం? రేయ్ ఎందుకన్నా అసలు జనాలు రెచ్చగొడతారు? తర్వాత నువ్వు వచ్చి కోర్టు వేస్తావా నెట్ కడతావా? చెప్పడం వరకే చెప్పేహాం కదా ఇంకెక్కువైంది. రేయ్ మీరు మాట మాటకే గొడవ పడుతున్నారు. చాలా సార్లు సర్దుకుపోతున్నావు. సర్దుకుపోవటం కన్నా మిమ్మల్ని చంపేయడం చాలా ఈజీ కదరా. రే వీళ్ళని ఏ సైడ్ నేను చూసుకోండి బాబాయ్. రేయ్ ఇప్పటికే మీ అర్జున్ గడ వాళ్ళు 2 కింద ఉన్నాం. ఇంకెక్కువ చేయొద్దు. మీటింగ్లు పెట్టుకోనోడు లేడు, ఓట్లు అడగనోడు లేడు, కానీ ఈ పద్ధతి మాత్రం ఇది కాదు. ఓ సిస్టమ్ పెట్టుకు సచ్చారు కాబట్టి ఇలా ఉండాలి అలా ఉండాలని అందులో ఉంది కాబట్టి ఊరుకుంటున్నాం. లేకపోతే ముక్కలు ముక్కలు కింద నరికేద్దాం అందరినీ. జానాల కింద లెక్కెట్టేద్దాం ఒక్కొక్కడిని. నువ్వు లెక్కెట్టేస్తుంటే మేము చూస్తా కూర్చుంటాం మరి. రా చూసుకుందాం. ఊరికి మీరెక్కువ మేమెక్కువ. ఇక్కడ ఎవడూ ఎక్కువ కాదు, ఎవడూ తక్కువ కాదు. ప్రజాస్వామ్యం, డెమోక్రటిక్ ఇండియా. అధికారం కోసం అత్యాశ, ఆధిపత్యం కోసం ప్రయాస. పనిలేని మీలాంటి వాళ్ళను పోషించడానికి పనిచేసే వాళ్ళు కష్టపడే విన్యాసం. సూపర్ స్పెషాలిటీ ఇండియా. ఎందుకీ ఆర్భాటాలు, ఎందుకీ హడావుడిలు? అన్నిటికీ సమాధానం ఒకటే, మళ్ళీ మళ్ళీ ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం. ప్రతి అర్థమైన చెప్పడం మనం వింటాం. ఉంగరాలు చుట్టూ నీకెందుకురా? ఆల్రెడీ మనం తినేసావు కదా. రారా మన తెపాలాలు మనం తోముకుందా. ఒక అర్జున్ విషయంలోనే అనుకుంటున్నారేమో. ఎవరి విషయంలో తేడా వచ్చినా రియాక్షన్ ఇలాగే ఉంటుంది. వెళ్ళి మీ చైర్మన్ చెప్పండి. మనకు వాటర్ మనకు వచ్చేది కానీ ఊరికే హైకి వాళ్ళు మనకు. రే పదండి. ఈరోజు కొటేషన్ ఏంటంటే ఇలాంటి టైంలోనే ధైర్యంగా ఉండాలి. రెడీగా ఉన్నాను కదా. ఓ పక్క ఎలక్షన్లు, ఓ పక్క ఫ్యామిలీ పరువు, వాళ్ళేమో కుర్రేదవులు ఆగుతాయితాను. ఇవన్నీ పక్కన పెడితే మన బంగారం వెళ్ళి ఆడుతూ బాగా ఆలోచించాలి, కంగారు పడకూడదు. 360 డిగ్రీలు చూడాలి, ఏ కోణం నుంచి ఎటు. ఇదిగో ముందు వాళ్ళ నాన్నకి చెప్పుకో. ఇదిగో మాట. అప్పుడు అర్జున్ గారితో తగు వస్తే ఒకటితో మొదలెట్టాలన్నాను. ఆడెవడో మన దగ్గర వచ్చి మాట్లాడి వెళ్ళాడు. ఆడెక్కడ? చైర్మన్ గారు వస్తున్నారా? కృష్ణమూర్తి పూజ. అలాగే. నమస్కారం. నమస్కారం సార్. ఎక్కడది? సోలాపూర్ది. పోనీ ఇంకో ఊరు అనుకో. హాయ్. అసలు ఇది ఎక్కడ పండింది? దీని ఎత్తనం ఏంటి? దాని ఎత్తనం ఏంటి? అసలు ఇది పండించింది ఎవరు? దీన్ని పండించినందుకు అర్థం ఉందా అని చూసుకుంటాం కదా, చూసుకోవాలి కదా. మహానుభావులు, మీకోసమే వచ్చాను. మీ అబ్బాయిని చూశాను, మంచి బాబు, బాగుంటాడు, మాట్లాడాను కూడా. ఆ ఇటు ఆ పద్ధతి అది దృష్టిలో పడ్డాడు. అదిగో అలాంటి వాడిని కన్న దేవరా అని చూద్దామని అన్ని పనులు పక్కన పెట్టి వచ్చాను అనమాట. మిమ్మల్ని మీ మాట తీరుని చూస్తుంటే ఒకవేళ మీరు మంచోళ్ళు ఏంటి ఎలా ఉంటారో అచ్చం అలా ఉంటాడండి నా కొడుకు. మరి అలాంటి కుర్రాడిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి? అది ఎదగాలి, అన్నీ తెలుసుకోవాలి. మరి ఇక్కడే ఎలా ఉల్లిపాయల దగ్గరే. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. అలాగే నా కొడుకు మాట్లాడినా నాకేం అర్థం కాదు. అందుకే వాడిని ఎప్పుడు ఏంటి అని అడగను.
అలాగే ఇప్పుడు కూడా మీరు ఎందుకు వచ్చారు, ఏం పని మీద వచ్చారని అడగదలుచుకోలేదు. మరి నేను ఏ విషయంలో తగ్గను కదా. ఆ మాటకు వస్తే ఆడు అంతే తగ్గడు. చిన్నప్పుడు నుంచి చూస్తున్నా కదా, ఆడు మీ చేతిలోనే ఉల్లిపాయలు అంటాడండి. కూరకి పనికొస్తాడు, పచ్చడికి పనికొస్తాడు, పులుసుకి కూడా పనికొస్తాడు. కాలం కలిసి వస్తే భూమిని కూడా ఉల్లిపాయలో తిప్పచ్చు. కరవే